నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కొంతమంది పిల్లలకి వయసు వచ్చినా సరే మీసాలు గడ్డాలు రాకపోవడం, అంటే వాళ్ళలో వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు, అరే నీకు ఇంకా మీసం రాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కిరించడం, ఇలాంటివి సాధారణంగా చూస్తూ ఉంటాం కదా. ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇది మోస్ట్ ఆఫ్ టైమ్స్ మన పిల్లలు ఎదుగుదల వచ్చేటప్పటికి, అంటే మగ పిల్లలు వచ్చేటప్పటికి 12 సంవత్సరాల నుంచి కొంచెం మీసాల గడ్డాలు మొదలవుతాయి. దాన్ని అడ్రినార్కి అంటాం. అడ్రినల్ గ్లాండ్స్ అనే హార్మోన్స్ వల్ల వస్తుంది. తర్వాత వాళ్ళు మెచ్యూర్ అయ్యే కొద్దీ మీసాల గడ్డాలు రావడము 20-22 ఏళ్ళకి పూర్తి కావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో అది అరుదుగా 30 ఏళ్ళ వరకు జరుగుతూ ఉంటుంది. సో దీనికి వేరియేషన్ కూడా ఉంటుంది. 30 ఏళ్ళ వరకు కూడా వెయిట్ చేయొచ్చు అనమాట. అంతేగాని కరెక్ట్గా 20 ఏళ్ళకి వాళ్ళు ఋషులు ముని పొంగలాగా మొత్తం మీసాల గడ్డాలు రావాలని ఏం లేదమ్మా. అంటే కొంతమందికి ఏంటంటే చూసి చెంపల మీద అక్కడక్కడ తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్స్ తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెంపల మీద తక్కువనప్పుడు అక్కడ ఉండే రిసెప్టర్స్, అంటే హార్మోన్ రిసెప్టర్స్ తక్కువ ఉంటాయి అనమాట. తక్కువనప్పుడు అవి రియాక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంటుంది. చాలా మంది మన దగ్గరికి వస్తుంటారు. 22 నుంచి 28 మధ్య పిల్లలు వస్తారు. పిల్లలు అనకూడదు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు మా పిల్లలు వస్తుంటారు. సార్ నాకు మీసాల్లో గడ్డాలు రావటం లేదంటారు. వాళ్ళని మేము కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తాం. 99% వాళ్ళు నార్మల్గా ఉంటారమ్మా. పునరుత్పత్తి కానీ దేనికి ప్రాబ్లం ఉండదు. ఒకటంటే మీరు చెప్పినట్లు పీర్ ప్రెషర్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనడము, గేలి చేయడము, సో ఇటువంటివి జరుగుతూ ఉండొచ్చు. మేము చెప్తాం ఇది 30 ఇయర్స్ వరకు ఇది నార్మల్ రెస్పాన్స్. ఇది కొంతమంది ఇలా కొన్నిసార్లు వేరియేషన్ ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ అని చెప్తాము. లేదు కొంతమంది మరీ దాని గురించి ఆందోళన పడుతూ ఉంటారు అనమాట. అందరూ ఇట్లా అంటున్నారు, మీసాల గడ్డలు లేవు, నాకు పెళ్లి కాదేమంటున్నారు అంటే వాళ్ళని మేము ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాం. హెయిర్ ఆటో ట్రాన్స్ప్లాంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే చోట హెయిర్ ఉందనుకోండి, తల మీద హెయిర్ కానీ వేరే హెయిర్ తీసుకొచ్చి ఇక్కడ నాటుతారన్నమాట. అది బోత్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ డెర్మటాలజిస్ట్ చేస్తారనమాట. సో హెయిర్ ద్వారా అది జస్ట్ కాస్మెటిక్ ప్రొసీజర్ అమ్మా. కాకపోతే లోపల కారణం 99.9% వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు. సో ఈ 2 రకాల మెథడ్స్ ఉంటుంది. ఒకటి వచ్చి వెయిట్ చేయడము 30 ఇయర్స్ వరకు. రెండోది మరి మనం అనుకున్నట్లు రకరకాల కారణాలు వాళ్ళు ఏదన్నా కొంచెం దిగులు పడుతున్నారు అనుకోండి, ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ప్లాంట్ అన్నారు కదా, అది తీసి ఇక్కడ పెట్టడం వల్ల న్యాచురల్గా వచ్చేవి 30 ఇయర్స్ వరకు అంటున్నారు కదా, మరి అది ఆగిపోతుందేమో కదా, అలా ఏం ప్రాబ్లం అవుదా? వాళ్ళు ఏం చేస్తారంటే డెర్మటాలజిస్టులు కానీ ప్లాస్టిక్ సర్జరీస్ కానీ ఒకవేళ హెయిర్ ఇక్కడ ఫాలికల్ ఉందని దీన్ని తీసేస్తారు. డెర్మిస్ వరకు తీసేసి అక్కడ హెయిర్ ఫాలికల్స్ నాటుతారనమాట. సో ఇప్పుడు వచ్చే హెయిర్ ఫాలికల్స్ పాత వచ్చే హెయిర్ ఫాలికల్స్కి ఏమి అడ్డంకి ఏమి ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. దాన్ని FTU అంటారు అనమాట, ఫాలిక్యులర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్స్ అంటారు. అది మంచి ప్లాస్టిక్ సర్జన్ కానీ డెర్మటాలజిస్ట్ కానీ చేస్తే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట.